హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే, ఇంతవరకు మనం ప్రపంచంలో అతి పెద్దదైన ఒక స్టాట్యూని గురించి చూపించబోతున్నానండి. అది ఎక్కడుంది? దాన్ని మనం ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఇది NH65 నేషనల్ హైవే మీద విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న ఒక హనుమాన్ టెంపుల్ అండి. ప్రతి ప్రయాణికుడు ఈ హనుమాన్ టెంపుల్ని సందర్శించవచ్చు. ఎందుకంటే ఇది ప్రపంచంలో అతి పెద్దదైన స్టాచ్యూగా చెప్పబడుతుందండి. ఈ స్టాచ్యూ 135 అడుగుల ఎత్తులో ఉన్నదండి. ఈ హనుమాన్ టెంపుల్ని మనం ఎలా చేరుకోవాలి, దీన్ని ఎలా మనం చూడొచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముఖ్యంగా ఇది NH65 నేషనల్ హైవేకి ఆనుకుని ఉంది కదా. ఇది మనం విజయవాడకి 35 కిలోమీటర్ల దగ్గరలో ఈ హనుమాన్ టెంపుల్ ఉందండి. ఈ హనుమాన్ టెంపుల్ ఒక పరిటాల అనే గ్రామంలో దీన్ని స్థాపించబడింది. ఈ పరిటాల అనే గ్రామంలో ఈ హనుమాన్ టెంపుల్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర నేను ఉన్నానండి. చూసారుగా, ఇదే సింహద్వారం. ఈ హనుమాన్ టెంపుల్ యొక్క సింహద్వారం. ఇది చాలా విశాలంగా కట్టబడిందండి. చెట్లతోటి, ప్రకృతి అందాలతో ఈ టెంపుల్ని మనం చూడొచ్చు. చూసారుగా, ఇది వినాయకుడి గుడి అండి. ఇందులోనే వినాయకుడి గుడి, లలితాదేవి గుడి కూడా కట్టబడి ఉంది. చూసారుగా ఆ స్టాట్యూని. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఈ స్టాట్యూని చూసే ముందు మనం ఈ చిన్న స్టాట్యూని చూద్దాం. ఇది మనకి ఒక చిన్న బంగారు హనుమాన్ విగ్రహంలా కనిపిస్తుంది. ఇది మనని ఆ పెద్ద విగ్రహానికి దారి చూపించినట్టుగా ఈ చిన్న విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మనం ఎవరైతే ప్రయాణిస్తున్నారో అంటే విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కానీ, అటునుంచి అంటే హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళే వాళ్ళు కానీ ఈ టెంపుల్ని చక్కగా చూడొచ్చండి. ఎందుకంటే ఇది ఒక విశ్రాంతి భవన్లో కూడా ఉన్నదండి. నేనైతే ఎప్పుడు విజయవాడకు వెళ్ళినా, ఎప్పుడైనా విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చినా నేను ఈ టెంపుల్ని ప్రత్యేకంగా సందర్శించుకునే వెళ్తానండి. ఇక్కడ విశ్రాంతి తీసుకొని, ఇక్కడే భోంచేసి దర్శనం చేసుకొని, హనుమాన్ని దర్శనం చేసుకొని వెళ్తాను. నేనైతే ఎప్పుడు అనుకోలేదండి, ఇంత పెద్ద విగ్రహం, మన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా చూపబడిన ఈ విగ్రహాన్ని దగ్గరకు వెళ్ళి చూశాను. చాలా ఆనందం అనిపించింది. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. చూశారు కదా, ఈ చెట్లు ప్రకృతితో ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, కిందన మనకి కనబడే ఆ హనుమాన్ యొక్క స్టాట్యూ కిందన ఈ టెంపుల్ కట్టబడి ఉంది. పైన ఆ స్టాట్యూ ఉన్నదండి. ఆ స్టాట్యూని చూడాలి అంటే మనం దానికి ఒక 2 ద్వారాలు ఇచ్చారు. అంటే చెరువు ఇటువైపు అటువైపు మెట్లను ఏర్పాటు చేశారు. ఫస్ట్ మనం టెంపుల్ని సందర్శిద్దాం. ఆ తర్వాత మనం ఆ స్టాట్యూ దగ్గరికి వెళ్దాం. చూసారుగా ఈ టెంపుల్ ఎంత చిన్నగా ఉందో. చూసారా హనుమాన్, మనం దూరం నుంచే మనకి అంత బాగా కనిపిస్తుంది. అంటే దగ్గరికి వెళ్తే ఆ హనుమాన్ దగ్గర అంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. చూసారా ఈ హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్లోకి మన కెమెరా అలౌ లేదండి, అందుకే వెళ్ళలేకపోయాం. ఇప్పుడు మనం ఆ స్టాట్యూ దగ్గరికి వెళ్దాం. ఈలోపు మనం ఈ ప్రకృతిని అంతా అలా చూసుకొని, అలాగా విశ్రాంతి తీసుకొని మనం ఆ స్టాట్యూ దగ్గరికి వెళ్దాం. ఇదిగోనండి, ఇలానే వెళ్ళాలి. ఇలా ఈ రహదారిలో వెళ్తే మనకి ఆ స్టాట్యూ అనేది చూడవచ్చు. చూసారుగా, ఎర్ర జెండాలతో మనకి హనుమాన్ స్వాగతిస్తున్నట్టు ఉంది కదా. హనుమాన్ యొక్క గద చూసారా ఎంత అందంగా చెక్కారో.
ఇంత అందంగా ఉన్న హనుమాన్ టెంపుల్ని మనం దగ్గరగా అంటే అతని పాదాలని నమస్కరించే విధంగా ఉన్న ఈ హనుమాన్ని మేము సందర్శించామంటే అసలు కలలో కూడా ఊహించుకోలేనండి. అంత బాగుంది. మా పిల్లలైతే చాలా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి హనుమాన్ చాలీసా అన్న చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు హనుమాన్ చాలీసా నైట్ పడుకునేటప్పుడు చదువుకుంటారు. హనుమాన్ ఎల్లవేళలా మనకి అండగా మనతో ఉన్నట్టుగా మనం అతన్ని భావిస్తూ ఉంటే మనతోనే ఉన్నట్టు అతను మనకి సంరక్షిస్తున్నట్టు ఉంటుందండి. అలానే ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని సందర్శించి అతని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ బాలాశ్రీ హోమ్స్.